నడవడానికి యేసు రక్తం చేత మనం ప్రతిదినం ఏం చేయాలంటే శుద్ధీకరించుకోవాలి. మన సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, మన శరీరాన్ని శుద్ధీకరిస్తూ ఉంది, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. అంతేకాదు మనకు జయ జీవితాన్ని ఇస్తుంది, మన కాపుదలకు కూడా యేసు రక్తం ఉంటా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, యేసు రక్తం మన మీద ప్రోక్షింపబడిన వారంగా మనం దేవుని రాకడ కొరకు, ప్రభు దినం కొరకు మనం సిద్ధపాటు చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తంలో చెప్పమంటే ఏముందంటే జీవము ఉంది, జీవం ఉంది. అందుకని యేసు రక్తాన్ని మనం ఉచ్చరించినా, యేసు రక్తాన్ని ఆరాధిస్తున్నా, సాతాను యొక్క కార్యాలు ఏమైతుంటే లయపరచబడతా ఉంటాయి. యేసు రక్తం మనం ప్రోక్షించబడినప్పుడు కంచిగా కాపుదలకు ఉంటుంది, మనసాక్షి శుద్ధి చేయబడుతుంది. మనం చేయవలసిన విషయాల్లో మనకి దేవుడు మనం చేసే ప్రతి పనిలో యేసు రక్తం ద్వారా జయం మనకి అనుగ్రహించబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, యేసు రక్తం నిబంధన రక్తం, అది దేవుని రక్తం, అది పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం. కనుక ఆ యేసు రక్తం చేత మనం ఏం చేయాలంటే కడిగి పవిత్రపరచుకోవాలి.